కూడా జాయిన్ అవుతారు. భరత్ కుమార్ గారు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంత బీఆర్ఎస్ పార్టీకి మీకు అనుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని వాళ్ళ మీరు మీ నాయకులు చేసిన కామెంట్ కానీ సరే కోర్టు ఇచ్చినటువంటి, కానీ ఇది ఇవాళతో ముగిసిపోయి అధ్యయనం అని అనుకోవాలా, అంత ఈజీ కాదు అని అనుకోవాలా? అంటే యాజ్ అడ్వకేట్గా యాజ్ పార్టీ లీడర్గా ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో మాకు అనుకూలము, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా దీన్ని మేము చూడట్లేదు. ఇది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్కి అనుకూలంగా మేము భావిస్తాము. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటండి? ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత స్పీకర్ గారు దాన్ని విచారణ చేసి దాన్ని ఒక నిర్ణయం ప్రకటించాల్సింది ఒక టైం ఫ్రేమ్లో చేయాలి. ఎందుకు అంటే స్పీకర్ అసెంబ్లీలో స్పీకర్ కాదు, స్పీకర్ అక్కడ ఒక అడ్జుడికేటింగ్ అథారిటీ, ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగ సహజ సూత్రాలకి అనుకూలంగా పోవాలంతే తప్ప ఆర్బిటరీగా పోయేదానికి లేదు. ఈ విషయం అనేక సందర్భాలలో ఇది సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలలో స్పీకరు వాళ్ళ విచక్షణ అధికారాలు పక్కన పెట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఒక రీజనబుల్ టైం లోపల ఆ విషయాన్ని మీద వారు ఒక తీర్పునియాల్సిన అవసరం ఉందనేది చెప్పినారు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, స్పీకర్ కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ, ఈ రెండు కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది దేశంలో. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ని అమలు చేయాల్సిన అవసరం స్పీకర్ వ్యవస్థకు ఉన్నది. ఇవాళ ఆర్డర్ ఏమిచ్చినారు? మీరు అసెంబ్లీ సెక్రటరీకి ఒక డైరెక్షన్ ఇచ్చినారు, ఇమీడియట్గా ఈ కంప్లైంట్స్ అయితే ఉన్నాయో స్పీకర్ ముందు పెట్టమని. స్పీకర్ గారు దాన్ని 4 వారాల లోపల విషయాన్ని డిసైడ్ చేయమని. ఒకవేళ అట్లాంటి ఆర్డర్ కనుక పాస్ చేయకపోతే హైకోర్ట్ విల్ బీ ఫోర్స్ టు టేక్ దిస్ మ్యాటర్ అన్ సో మోటో, అంటే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసేదానికోసము వారు ఒక కండిషన్ పెట్టి ఈ ఇష్యూని హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ద్వారా క్లోజ్ చేసినారు. ఇవాళ స్పీకర్ గారికి స్పీకర్ వ్యవస్థకి 2 విషయాలు వారి ముందున్నాయి. ఒకటి దీన్ని ఆమోదించడం, రెండోది దీని మీద అపీల్కి పోవడం. ఎవరైనా అపీల్కి పోవాలని అనుకుంటే ఎవరు ఆపలేరు, కానీ ఆమోదించడం అనేది నైతికంగా ఆమోదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నైతికంగా ఆమోదించాల్సిన అవసరం ఉంది అని అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర సింగిల్ జడ్జి దగ్గర ఆర్గ్యుమెంట్స్లో అన్నీ కూడా ప్రజెంట్ చేసినారు. ఉన్న లానంతా కూడా రివ్యూ చేసినారు. స్పీకర్ వ్యవస్థకి అసెంబ్లీ సెక్రటరీకి అవకాశం ఇచ్చినారు, వాళ్ళు ఆర్గ్యూ చేసినారు. అంతా సమీక్షించిన తర్వాతనే కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. దీని మీద దీన్ని కొనసాగించాలి, దీన్ని ఇంకా సాగదీయాలని అనుకుంటే కూడా హయ్యర్ కోర్టుకు పోవచ్చు. దీంతో సాటిస్ఫై కాలేదనుకోండి స్పీకర్ వ్యవస్థ, దాని మీద అట్లా కూడా అపీల్కి పోవచ్చు. కానీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. 1985లో 10th షెడ్యూల్ తీసుకొని పెట్టింది, ఇదంతా కూడా చేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. దేనికోసం చేసినారు? ఆయారాం గాయారాం అనేది అప్పట్లో మీకు కూడా ఐడియా ఉండుంటుంది. అదొక స్లోగన్ లాగా తయారైంది. ప్రజలు, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ఫలితాన్ని ప్రకటించిన తర్వాత వారి అభిప్రాయాలని తోసిరాజి వీళ్ళు ఇంకొక పార్టీలకు ఎప్పుడైతే పోతున్నారో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చినారు. 3/4 కన్నా ఎక్కువ మంది పార్టీని తీసుకుపోయి, అంటే అసెంబ్లీ పక్షాన్ని తీసుకొని పోయి వేరే పార్టీలో మెర్జీ చేస్తే దానికి అభ్యంతరం లేదు, కానీ దానికన్నా తక్కువ మంది పార్టీ ఫిరాయింపు చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయమనేది ఆ చట్టం యొక్క సారాంశం. మీ నాయకుడు చేసింది తర్వాత గత 10 సంవత్సరాలలో
దగ్గర దగ్గర 9 నుంచి 10 ప్రభుత్వాలు మీరు కోల్పోయినారు. బీజేపీ ఇన్స్టిట్యూట్ చేసిన, ఇంజనీర్ చేసిన అనేక ఏది ఈ మార్పిడి ఏదైతే ఉందో పార్టీ మార్పిడిని మీరు నష్టపోయిన వాళ్ళు. మీరు ఈ రకంగా చేసేదానికి లేదు. తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని చీల్చడం, దాన్ని కాంగ్రెస్ స్పీకరే దాన్ని వాళ్ళు అది తప్పు అని చెప్పి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఇలాగే డిలే చేస్తే ఇవాళ ఈ ప్యానెల్లో వచ్చే రామకృష్ణారెడ్డి గారే ఆ రోజుల్లో టీఆర్ఎస్కి డిఫెన్స్ చేసినారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాజకీయాల్లో మీరు ఇందాక చెప్పినట్టుగా అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే మరోలా. అది ఎవరైనా కావచ్చు, ఈ పార్టీ అయినా కావచ్చు. ఈ ఆర్గ్యుమెంట్లన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అధికారంలో లేని వాళ్ళు ఇప్పుడు చేసిన ఆర్గ్యుమెంట్ అంతా అధికారంలో లేని వాళ్ళు చేస్తారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్లు మారుతుంటాయి తప్ప పార్టీలు మారుతాయి, ఆర్గ్యుమెంట్లు ఒకటే ఉంటాయి. ఇటు అటు అటు ఇటు అవుతుంది. ఇది ఫ్యాక్టానే కాదా? సరే, దానికి ఏదన్నా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో నష్టపోయిన వాళ్ళే. కానీ అధికారంలోకి వచ్చాక అవసరం లేకన్నా సరే మీరు విలీనం అని అనొచ్చు, మేము 2/3 విలీనం చట్టంలో ఉన్న దాన్ని వాడుకున్నాం అని ఏమైనా చెప్పచ్చు. అంటే జనరల్గా ఒక ఆర్గ్యుమెంటు నైతికమైన ఒక పదం వాడారు మీరు. 88 + 2 ఇండిపెండెంట్ 90 వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కున్న ప్రతిపక్ష వాదాలు లేకుండా చేయాలి, టార్గెట్ అది. దానికోసం ఎంఐఎంకి ప్రతిపక్ష వాదా ఇవ్వాలంటే వాళ్ళకన్నా ఒక సంఖ్యని కుదించాలి. 7కి తీసుకొస్తే వాళ్ళు 8 అవుతారు కాబట్టి ప్రతిపక్ష వాదా వాళ్ళకి వస్తుంది. ఇది రాజకీయ స్ట్రాటజీ కావచ్చు, నేను కాదంటల్లా. కానీ సమర్థించుకోవడానికి ఇందాక నైతికత అని ఒక పదం వాడారు కాబట్టి దానికి అవసరం ఉందా అంటే మెజార్టీ 90 ఉన్నాయి, 90 ఉన్నా సరిపోదంటే సరిపోవచ్చు, లేదా అవతల పార్టీని బలహీనపరచాలనే స్ట్రాటజీ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఏమన్నా కావచ్చు. అంటే ఓ లీగాలిటీకి సంబంధించిన ఒక విషయం ఉందండి. ఈ నైతికతల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని లీగల్ పొజిషన్ని ఆ రోజుల్లో నిర్ణయం చేసింది. ఆ లీగల్ పొజిషన్ ఏంటంటే ఒక పార్టీగా వచ్చి విలీనం జరిగే క్రమము, తరువాత వ్యక్తులుగా ఫెన్స్ క్రాస్ చేయడం అనేది రెండిటికి ఎక్కడ కూడా పోలిక లేదండి. బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మీకు లీగాలిటీ లేని నైతికత ఏమీ ఉండదు. మీకు ఉదాహరణ చెప్తాను. నైతికత తాగుడు చట్టబద్ధము, నైతికతలో అది కాదని అంటారు. అయితే దాని మీద ఆ విషయానికి సంబంధించి దానికి అర్థాలు ఏంటి, లేకుంటే పరమార్థాలు ఏంటి, రాజకీయాల్లో విలువలు లేవు అంటారు. విలువలకు నేను అంటాను నైతికత అనే పదం వాడారు. నైతికత అనే పదానికి వాల్యూ లేదంటే డిబేట్ కాదు, అసలు వదిలేద్దాం. నైతికత ఎక్కడ పనిచేస్తుంది అనేది చట్టం నిర్వచించినప్పుడు చట్టం నిర్వచన కన్నా మనం దూరంగా పోయేదానికి ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్గా 3/4 ఆఫ్ ది పార్టీ అందులో నుంచి స్ప్లిట్ అయ్యి ఆర్గ్యుమెంట్ అంతా తెలుసు. నేనేమంటున్నా స్ప్లిట్ అయ్యారా, స్ప్లిట్ చేసామా, లేదంటే అందరూ వచ్చేదాకా వెయిట్ చేసామా, ఒక్కొక్కళ్ళని తీసుకున్నామా, దానికి అనేక ప్రలోభాలు పెట్టామంటే అదే డిబేట్ ఇష్యూ. దానికి అసలు నైతికత లేదు. దానికి మధ్యలో ఉన్న తేడా గమనించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఒకటే ఒక పదం, అట్లా కాదు 2/3 విలీనం అనే పదమే అంతవరకు పరిమితం డిస్కస్ చేస్తే డిబేట్. ఒక చట్టం ఉన్న తర్వాత చట్టాన్ని గౌరవించొద్దా? చట్టంలో చాలా ఉన్నాయి, చట్టంలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. 3/4 విడిపోయి ఇందులో చేరతామని అన్నప్పుడు అంటే దాంట్లో అసలు దేనికోసం